హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాల్ తడక అయితే చేద్దామండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా అన్ని రకాల పప్పులను 1 కప్పు వరకు తీసుకున్నాను. దీనిలో శనగపప్పు, కందిపప్పు, రాజ్మా, అలాగే కాబూలి శనగలు, పెసలు, మినుములు ఇలా అన్ని రకాల పప్పులను కలిపి 1 కప్పు వరకు తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ పప్పులు మునిగేంత వరకు నీరు వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల పాటు నానబెట్టిన ఈ పప్పును కుక్కర్లో వేసి తగినన్ని నీరు వేసి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ దాల్ తడక రోటీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనిలో అన్ని పప్పులు కలిసి ఉంటాయి కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. తరువాత చూడండి ఈ విధంగా అయితే పప్పులన్నీ ఉడికాయి. తరువాత దీన్ని కవ్వంతో మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పును పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన మరో పాత్రను పెట్టుకోవాలి. ఇక్కడ నేను పప్పును వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదే కుక్కర్ను పెట్టుకున్నానండి. తరువాత ఆ పాత్రలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న 1 టమోటాను వేయాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పప్పును తీసుకున్నానండి. ఈ పప్పుకు 1 పెద్ద టమోటాను కట్ చేసి వేశాను. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీ బట్టి టమోటాలను వేయాలి. తరువాత దీన్ని మూత పెట్టి టమోటాలను మగ్గించాలి. టమోటాలు మగ్గిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు తడ్కా మసాలాని వేయాలండి. మీకు తడ్కా మసాలా అవైలబుల్గా లేనట్టయితే 1 స్పూన్ జీలకర్ర పౌడర్ను, 1 స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదండి, కారం చూసి వేసుకోవాలి. తరువాత వీటన్నిటిని ఒకసారి కలిపి దీనిలో ముందుగా ఉడికించుకున్న పప్పును వేయాలి. ఈ పప్పు వేసిన తర్వాత టమాటో పప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో 1 కప్పు వరకు నీరు వేసి ఈ పప్పును ఉడికించుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పును ఉడికించుకోవటం వలన పచ్చి వాసన పోతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి పప్పు ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు కసూరి మేతిని వేసి పప్పును దించేయాలి. ఈ పప్పు ఎక్కువగా పల్చగా లేకుండా, అలాగని ఎక్కువగా థిక్గా లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు దించేయాలి. అంతే ఫ్రెండ్స్, హెల్తీగా టేస్టీగా ఉండే దాల్ తడక అయితే రెడీ అయ్యింది. ఈ దాల్ తడకని రోటీలో కానీ నాన్స్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనిలో అన్ని రకాల పప్పులను వేసాం కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.